Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. సో అనకాపల్లి జిల్లాలో టిట్కో గృహ సముదాయం మరి కాసేపట్లో గృహ ప్రవేశం చేయబోతున్న ఒకరింటికైతే వచ్చేసాం. సో అఫీషియల్గా అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సో ఆ తర్వాత అందరూ బిజీ అయిపోతారు కాబట్టి ముందే మనం లోపలికి ఇలా అన్అఫీషియల్గా వచ్చేసి బెనిఫిషియర్స్తో మాట్లాడదాం. హలో అండి, కంగ్రాచులేషన్స్ అమ్మా. మంచిదండి, థ్యాంక్ యూ. దేవి. ఓకే. సో ఎప్పటి నుంచి మీ సొంత ఇంటికల్లా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు? అంటే చాలా సంవత్సరాల నుంచి అండి. జగన్ గారి హయాం వల్ల ఇప్పుడు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీ కూడా ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు మేము ఉంటుంది అయితే వైజాగ్లో ఉంటున్నాం. వైజాగ్ రెంట్లో ఉంటున్నారు? ఇప్పుడైతే 5,000లో ఉంటున్నాము. 5,000 డబుల్ బెడ్రూమా సింగిల్ బెడ్రూమా? లేదు, సింగిల్ బెడ్రూమ్. 5,000 రెంట్లో ఉంటున్నాం. ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది మీ సొంత ఇల్లు? అవును మేడం, చాలా సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీ కూడా ఉంది రావడం. అంటే గవర్నమెంట్ ఇచ్చే ఇల్లులు ఎలాగోలా ఉంటాయి అని అనుకున్నారా ఇప్పటి వరకు అందరూ? ఒక్కసారి ఎలా అనిపించింది? లేదు, చాలా బాగుంది. అనుకున్న ముందైతే అనుకున్నాం కానీ లేదు, ఇప్పుడైతే చాలా బాగుంది. ఇల్లు చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. బాగుంది కూడా ఇల్లు. డబుల్ బెడ్రూమ్ వచ్చి హాల్లో సోఫా, చిన్న సోఫా వేసుకోవచ్చు. టీవీ పెట్టుకోవడానికి ఉన్నాయి. ఒకసారి మీ ఇల్లు చూపిస్తారా? రండి, చూడండి మేడం, రండి. మీరే చెప్పాలి. ఇదిగోండి, ఇది బెడ్రూము. ప్లాన్ చేసుకున్నారా ఎక్కడెక్కడ? చేసుకోవాలి, దిగిన తర్వాత చేసుకోవాలి. వచ్చేస్తామండి. అయితే చూసుకొని మేము కొంచెం గృహప్రవేశం చేసుకొని మేము కూడా వస్తాం. ఇది సెకండ్ బెడ్రూమ్. ఎంతమంది అమ్మా మీ ఫ్యామిలీ మెంబర్స్? ముగ్గురేనండి. హస్బెండ్, నేను, పాప. సరిపోతుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కిచెను. అది ఇది వాష్రూమ్. అన్నీ హైజీనిక్ చాలా నీట్గా ఉన్నాయి. ఒకసారి కిచెన్ రూమ్, లేడీస్ అంటే ఫస్ట్ కిచెన్ రూమ్ ఎలా ఉంటుందని చూసుకుంటారు. చక్కగా టైల్స్, ఇక్కడ కనెక్షన్ మిక్సీస్కి ఇదే కదా మన పని ఫస్ట్ కదా. ఇక్కడ చూసారా, ట్యాప్స్ కూడా మంచి క్వాలిటీ ఉంది. సింక్ కూడా స్పేసియస్గా పెట్టారు. ఆసమ్ నిజంగా. ఈ కిందన కూడా చక్కగా స్పేస్ ఉంది, సిలిండర్ అది పెట్టుకోవడానికి. ఇక్కడేమో చక్కగా బయటకు వచ్చి అలా రిలాక్స్ అవ్వచ్చు. బాల్కనీలో వచ్చిపోయే వాహనాలు చూడొచ్చు. అందరికీ అంటే ఇరుకిరుకుగా కాకుండా, నేను చెప్పేది ఇరుకిరుకుగా కాకుండా చాలా స్పేసియస్గా చక్కగా పిల్లలు ఆడుకోవచ్చు. ఇంటి ముందు మొక్కలు వేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు వీళ్ళు ఇంటి కోసం ఏమీ ఎఫర్ట్స్ చేయాల్సిన అవసరం లేకుండానే ₹1 సొంత ఇల్లు ప్రభుత్వం అందించినటువంటి పథకం ద్వారా వాళ్ళకి కళ సాకారమైంది. కాబట్టి చిన్నపాటి కారు కూడా కొనుక్కునే స్తోమతకు వీళ్ళందరూ వస్తే కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. ఆలోచన అనిపించిందా మీకు? లేదు మేడం. మామూలుగా మనం ఏదైనా ఒక రెంటింటికి వెళ్ళినా కూడా ఫ్యూచర్లో ఒకవేళ కార్ కొనుక్కుంటే మన అవసరాల దృష్ట్యా కార్ పార్కింగ్ ఉందా లేదా అని. సో ఇప్పుడు మీది ఇది పర్మనెంట్ హౌస్ కాబట్టి మీరు సేవింగ్స్లో వెళ్ళొచ్చు హ్యాపీగా. తీసుకుంటాం చూసి. ఆల్ ది థ్యాంక్ యూ కూడా. థ్యాంక్ యూ మేడం. సో ఇప్పటి వరకు సొంత ఇల్లు లేదు. సొంత ఇల్లు అనేది తినకపోయినా ఒక ఇల్లు అంటూ ఉంటే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరి ఆలోచన. అవును, మాకు అనిపించింది మేడం. ఇన్ని సంవత్సరాలు బట్టి రెంట్ కట్టుకుని ఉంటున్నాం కదా, మాకు అనిపిస్తుంది మేడం. సొంత ఇల్లు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. వచ్చినందుకు చాలా రెంట్ కూడా మాకు చాలా ఎక్కువ కూడా. 5,000 కట్టుకోవడం, టౌన్లో కట్టుకోవడం అంటే చాలా ఇబ్బంది మాకు. ఈ సొంత ఇల్లు రావడం వల్ల చదివించుకోవాలి, ఇదంతా ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది. కాకపోతే ఇప్పుడు సొంత ఇల్లు వచ్చింది కదా, ఇంక ఇక్కడికే వచ్చేస్తాం. అనకాపల్లి హైవేకి కూడా ఇది సిటీకి జస్ట్ 3 km. అంతే మేడం. మీకు కొంచెం బాగా తెలుస్తుంది, ఎందుకంటే డ్యూటీలకు వెళ్ళేటప్పుడు లాంగ్ జర్నీ. అవును మేడం. ఇప్పుడు ఏమనిపించింది? ఇప్పుడు దగ్గరలోనే ప్రాబ్లం లేదు, అంత హ్యాపీగా ఉంది మేడం. ప్రాబ్లం మా బ్రదర్, మా సిస్టర్. సో మీ సిస్టర్ సొంత ఇంట్లో చాలా సంతోషంగా ఉంది మేడం, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ చెప్పాలంటే ఏం చెప్తావు? ఎవరు చెప్తావు? జగన్ గారికి థ్యాంక్స్ చెప్తాను. మంచిది. ఇప్పుడు మరో కొత్త ఇంటికి వచ్చాం, అమ్మతో మాట్లాడదాం. అమ్మ మీ పేరు? నా పేరు జి లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఇప్పుడు కాసేపట్లో గృహప్రవేశం మీది. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. మరి జగన్ అన్న ఇచ్చిన ఇంట్లోనే మేము ఉండాలంటే మాకు సంతోషంగానే ఉంది. ఈ ఆనందం ఎక్కడితో మేము పంచుకుంటున్నాం. ఎక్కడ ఉంటున్నారు? మేము టౌన్లో ఉంటున్నాం. 4,000 అద్దెలో ఉంటున్నాం. సింగిల్ బెడ్రూమ్ అమ్మా? డబుల్ బెడ్రూమ్? సింగిలే, ఒక రూము కిచెను.
నీళ్ళు వస్తున్నాయి ఎందుకు? మీకు ఇల్లు వచ్చేసిందేనా? సూపర్ సూపర్. వంటగది గది 4,000లో ఉంటున్నాం కనమాలక్ష్మి టెంపుల్ దగ్గర. 1 టౌన్లో ఉంటున్నాం. అక్కడి నుంచి వచ్చాం. మరి మా ఆనందం జగనంతో పంచుకోవాలని మాకు ఉంది. మీ ఆనందం మీ కళ్ళద్దాలు వెనక నాకు కనబడుతుంది. ఇప్పుడు మీ ఇల్లు ఎలా అనిపించింది? ఈ ఫ్లోర్స్ కానీ ఎంత బాగా అనిపించింది. డబుల్ బెడ్రూమ్ 4,000 అద్దె, సింగిల్ బెడ్రూమ్ లో ఉంటారు. పొల్యూషన్ ఉండే ఒకసారి మీ స్పెట్స్ తీయండి చెప్తాను. మీ ఆనందం ఎంత ఉంది అంటే చూసారా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఆమె నాతో మాట్లాడుతూ ఒక ఎమోషన్కి గురవుతున్నారు. 4,000 1 టౌన్ అంటే తెలుసు మీకు ఎంత పొల్యూషన్గా ఉంటుందో ఆ ఏరియాలో. తప్పదు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మనం ఎఫర్ట్ చేసే అద్దెకి ఎంత పాటి ఇల్లు వస్తే అంతదే. అవి పాత ఇల్లుల్లో ఇప్పటి వరకు అద్దెలో ఉండి ఇప్పుడు ఒక్కసారిగా అనకాపల్లి జిల్లాలో కొత్తింటికి రావడం అనేది ఆనందంగా ఉందమ్మా. ఇంతకుముందు పెట్టుకున్నారమ్మా ప్రభుత్వంలో మీరు ఇల్లు? పెట్టుకున్నాము, రాలేదు. ఎందుకు రాలేదన్నారు? అంటే వస్తుందని ఎలక్షన్ ఇదైంది కానీ మరి రాలేదు. ఇప్పుడు పెట్టుకున్నాము, అప్పుడు 25,000 కట్టాము, అప్పట్లో రాలేదు. మళ్ళీ ఇప్పుడేమో పెట్టుకుంటే ఇది సెలక్షన్ అయింది. మొన్న 25,000 కట్టాము. 50,000 కట్టిన తర్వాత ఇది సెలక్షన్ అయింది. 25,000 చెప్పారు. మొన్న ఫస్ట్ 25,000 కట్టాము, మళ్ళీ నెక్స్ట్ కట్టమన్నారు. మళ్ళీ బ్యాంక్ అకౌంట్ తీసారు. అది ఇంకా రాలేదు. బ్యాంక్ అకౌంట్ మన చేతికి హ్యాండ్ ఓవర్ అవ్వలేదు. ఇప్పుడు ఇగో ఇది వచ్చింది, ఇలాగ వచ్చామన్నమాట. బాబులు ఇద్దరు. అతను వాచ్మెన్ దీనిగా చేస్తున్నారు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మాకు ఇంకా ఏ అనకతలు ఏం లేదు. ఇద్దరు బాబులను మామూలుగా కష్టపడుతున్నారు. అతను వాచ్మెన్ చేసుకుంటున్నారు. డైలీ 9,000 జీతానికి పనిచేస్తున్నారు నెలకి. మరి చెప్తున్నారు మీ ఆయన గారు వాచ్మెన్గా చేస్తారని, 2 పిల్లలు ఉన్నారు అని. దాచుకోవడం అనేది మనలాంటి కుటుంబాలకి చాలా కష్టంగా ఉంది. మరి తెచ్చుకుంది అన్నీ ఎక్స్ట్రాగా అయిపోతున్నాయి. తెచ్చుకుంది కష్టపడడానికి తినడానికి సరిపోతుంది, ఏం లేదు. ఈ సంవత్సరంలో కొత్త ఇల్లు వస్తుందని అనుకున్నారా? కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి జస్ట్ ఒక 3 రోజులు అవుతుంది. లేదు, ఇంకా అనుకోలేదు. వస్తుంది అంటే అన్న ఇస్తాడు కదా అనేసి అనుకున్నాను తప్ప ఇలాగని అనుకోలేదు. ఇంత బాగుంటుందని అనుకున్నారా? కొన్ని ఇల్లు బాగుంటుందని అనుకున్నాం కానీ ఇంత బేగ వస్తుందని అనుకోలేదు. గతంలో ఇల్లులకు భిన్నంగా ఇప్పుడు వీళ్ళకి హక్కుదారులుగా వీళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసి బ్యాంక్ లింకేజ్ ద్వారా కూడా చేయడం జరిగింది. అంటే మిగతా 300 అసెప్ట్ అయితే ఫ్రీగా రూపాయికి చేయడం జరిగింది. ఏవైతే 365, 430 హౌసెస్ 452 వరకు ఉన్నాయో వీటన్నిటిలో కూడా బ్యాంకుల ద్వారా వేరు బ్యాంకుల ద్వారా ప్రభుత్వం తరపున మేము బ్యాంక్ టైఅప్ చేసి వాళ్ళకి రుణాలు ఇప్పించి వీళ్ళందరికీ కూడా ఇల్లులు అందజేయడం జరిగింది. వీళ్ళందరికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసి అధికారికంగా వీళ్ళందరికీ భూమిలో కూడా ల్యాండ్ షేర్ వాల్యూ కూడా వీళ్ళకి ఒక అపార్ట్మెంట్ కల్చర్కి వస్తే ల్యాండ్లో ప్రపోర్షనేట్ వాల్యూ ఎలా ఉంటుందో ప్రపోర్షనేట్గా అలాగన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ పక్కా చేయడం జరిగింది. సార్, జనరల్గా ఒక అపోహ నడుస్తూ ఉంది. ఏదైతే లబ్ధిదారులకు ఇచ్చే ఇల్లులు అంత నాణ్యతగా ఉండవు, ఫెసిలిటీస్ వరకు ఉండవని. బట్ ఇక్కడ స్టెప్ ఇన్ అయిన తర్వాత ఇది ఒక పెద్ద క్వార్టర్ లుక్ కనిపిస్తూ ఉంది. ఈవెన్ ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపించే ప్రయత్నమే చేస్తున్నాం. మనం ఒక ఐ థింక్ డబుల్ బెడ్రూమ్ హౌస్లో ఉన్నాం. ఇప్పుడు ఏదైతే లబ్ధిదారులు మరి కాసేపట్లో వాళ్ళు సొంతం చేసుకోబోతున్నటువంటి ఇళ్లలో ఉన్నాం. ఇది డబుల్ బెడ్రూమ్. ఇది ఎంత స్పేస్? 430 ఎస్ఎఫ్టీ అమ్మ. ఇందులో అంతా షేర్ వాల్ టెక్నాలజీ ద్వారా జరగడం జరిగింది. ఇదంతా కాంక్రీట్ బేస్డ్ వాల్స్ అమ్మ. ఇదంతా చాలా దృఢంగా ఉన్న కన్స్ట్రక్షన్ నిర్మించడం జరిగింది. ఈ టైల్స్ అయినా ఇవన్నీ కూడా వెస్టర్న్ టైప్ బాత్రూమ్స్ కూడా అన్నీ కూడా 2 బెడ్రూమ్స్, ఇదో బెడ్రూమ్ తల్లి, అటాచ్డ్ బాత్రూమ్, స్మాల్ కిచెన్ అండ్ డైనింగ్ లాగా 430 ఎస్ఎఫ్టీ. ప్రతి ఒక్కరు కూడా చిన్న బాల్కనీ లాగా సిట్అవుట్ లాగా కూడా అందరికీ కూడా అవతల కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక సిట్అవుట్ లాగా ఓపెన్ ఏరియాలో కూడా అంటే గేటెడ్ కమ్యూనిటీకి తలదినలాగా ప్రతిది కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది. అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పటి వరకు కనీసం సొంత ఇంటికి నోచుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంట్లో స్టెప్ ఇన్ అవ్వగానే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇలాంటి ఇల్లుని వాళ్ళు సొంతంగా వాళ్ళ డబ్బుతో పెట్టుకోవాలంటే వాళ్ళు ఇంకా కొన్ని సంవత్సరాల పాటు కష్టపడాల్సిన పరిస్థితి ఏమో మేబీ. సో ఈరోజు
అందరి మొహాల్లో ఒక రకమైన ఆనందం, నిజంగా బిఫోర్ పొంగల్ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతున్నట్టు కనపడుతోంది. సో ఒకసారి బాల్కనీ ఈ స్పేస్ కూడా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఓపెన్ స్పేస్, ఇది సిట్అవుట్ టైప్ అమ్మ, ఇది బాల్కనీ టైపు. ఇది ఒక అపార్ట్మెంట్కి బ్లాక్ వైజ్ ఉన్న ఓపెన్ స్పేస్ అమ్మ ఇది. దీనికి కూడా ప్రతి అపార్ట్మెంట్ బ్యాక్కి ఓపెన్ స్పేస్, అంటే ప్లాంటేషన్ చేసుకోవడానికి అనువుగా ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా హైటెక్, అంటే గేటెడ్ కమ్యూనిటీ కూడా నమూనా ఫైర్ సేఫ్టీస్ అన్నీ ఉండి కూడా ఒక అధునాతన మోడల్గా కట్టడం జరిగింది. సరే, ఎక్కువ శాతం వాటర్ గురించి, డ్రైనేజ్ గురించి ఎక్కువ మనం ప్రాబ్లమ్స్ గత ప్రభుత్వాలు ఇచ్చిన గృహ సముదాయాల దగ్గర చూస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు అవన్నీ లేకుండా ఎటువంటి రెక్టిఫికేషన్ చేసి ఇక్కడ వీళ్ళకి సరిపోయిన విధంగా ఎస్టిమేషన్ చేసి భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడే ట్రీట్మెంట్ ప్లాంట్, వాటర్ ట్రీట్మెంట్, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి సరిపోయే విధంగా ఇక్కడ వాటర్ ప్లాంట్, వాటర్ ట్యాంక్ కూడా తయారు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అయ్యాకే గతంలో ఇంత భిన్నంగా ఓపెనింగ్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయ్యాక ప్రతి ఇంట్లో కూడా ట్యాప్ కనెక్షన్ చెక్ చేసాక మాత్రం ఈరోజు ఇల్లు ఇవ్వడం అనేది సంపూర్ణంగా ఒక గృహంలో ఉండడానికి తగ్గట్టు మనం ఇవ్వాల్సినటువంటి వాటర్ కనెక్షన్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రెడీ టు ఆక్యుపై ఆల్మోస్ట్ ఈ రోజు కీస్ కూడా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. సో మొత్తం ఎంతమందికి ఈరోజు ఇవ్వబోతున్నారు? ఈరోజు మనం 2744లో మనం 2650 మందికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది తల్లి. వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది, వచ్చిన లబ్ధిదారులందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మనం ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని అబ్జర్వ్ చేస్తే కనుక నాకే చూస్తే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా ఒక అనకాపల్లి జిల్లాలో ఇది కూడా, ఈ ఏరియా కూడా పెద్ద దూరం ఏమీ కాదు. మహా అయితే హైవేకి ఎంత డిస్టెన్స్లో ఉన్నాం? హైవేకి కేవలం 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటాం, 3 to 5 కిలోమీటర్స్. 3 కిలోమీటర్స్. ఇప్పుడు మనకు ఏఎంజీ కాలేజ్ నుంచి, ఐఎంఎల్ కాలేజ్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్. ఇక్కడ ల్యాండ్, ఇక్కడ డిస్ట్రిక్ట్ కూడా కొత్తగా ఏర్పడ్డది కాబట్టి దీనికి వాల్యూ కూడా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఇది బెనిఫిషియరీ లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకొని ఆనందంగా గడపడమే మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ప్రభుత్వం ఒక గ్రేట్ ఇనిషియేషన్తో, అంటే టిడ్కో ఇళ్ళ పథకం అనేది ముందు నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో హై టెక్నాలజీతో హై ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తూ లబ్ధిదారులకు ఒక ఇది మీ సొంత ఇల్లు, ఇది ప్రభుత్వం ఇస్తున్న ఇల్లు అని చెప్పడం అంటే, ఇప్పటికే మీరు సెలెక్ట్ అయి ఉన్నారు. ఈరోజు 260 మందికి కీస్ ఇవ్వబోతున్నారు కదా, 2744 మందికి. ఎస్ సార్, వాళ్ళలో ఆ హ్యాపీనెస్ ఏమనిపించింది? వాళ్ళు ఈరోజు వస్తే మీకు కీస్ ఇస్తున్నాము అని అన్నారు. చాలా సంతోషంగా, ఎప్పుడు కూడా మొబిలైజేషన్ చూస్తాను, ఇక్కడ ఉన్న జనాలు చూస్తాను, మీకు ఆ సందర్భ వాతావరణంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేరడం, ముఖ్యంగా ఏంటంటే గతంలో కంటే ఇప్పుడు చేసింది ఏంటంటే ఫ్రీ హౌస్ అమ్మ. 2260 ఎటువంటి కాస్ట్ లేకంటే ఎటువంటి అత్యాధునిక 8 నుంచి 10 లక్షల విలువని రూపాయికే గవర్నమెంట్ తీసుకున్న సబ్సిడీ అంతా గవర్నమెంటే భరిస్తుంది వీళ్ళ సబ్సిడీని. ఈ ప్రాజెక్ట్ కట్టడానికి సుమారు 160 కోట్లు అయిందమ్మ. ఇప్పుడు మార్కెట్ వాల్యూ దీనికి 250 కోట్లు పెరిగింది. ఇందులో ఫ్రీ హౌసెస్ 220 crores వరకు. వీళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు 2260 మంది కూడా 220 కోట్లు చేసిన ప్రాపర్టీని వాళ్ళకి ఈరోజు సొంతం కాబోతుంది. సో ఒక్కొక్క బెనిఫిషియరు 10 లక్షల వరకు 10 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది కేవలం ఒక్క రూపాయి. సార్ ఈ రెండు సేమ్ స్పేసా సార్? సేమ్ స్పేస్ అమ్మా. ఇది కొద్దిగా 10x8 వస్తుంది, ఇది 9x8 వస్తుంది. సెకండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ 9x8 వస్తుంది. ఓకే సార్. సో ఇది అంతా మనకి హాల్ స్పేస్ 12/10 వస్తుంది. 12/10. సో మనకి ఈ వాష్రూమ్ కూడా ఈవెన్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనం కొత్త ఇంటికి వచ్చాము, ప్రభుత్వం ఇస్తున్న ఇల్లులు ఏదో అలా ఉంటాయిలే, ఏదో ఇచ్చారు అని నామకే వాస్తాను కాకుండా, ఏదైతే ఇప్పుడు మనం సిటీ కల్చర్లో చూసే అవుట్లుక్ ఏదైతే ఉంటుందో, ఒక ఇంటికి వెళ్తే సిటీలో ఉన్న హౌసెస్ ఎలాగైతే ఉంటాయో ఆ రకంగా మనకి కనిపిస్తోంది. ఇది కిచెన్ అమ్మ, కిచెన్ ప్లాట్ఫామ్. ఇక్కడ గ్రానైట్ కూడా రాయడం జరుగుతుంది, ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్. గతంలో చూసాం మనం కొన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లులు కానీ అంత కన్వీనియంట్ కాదు, ఇరుకిరుకుగా ఉండడం, కొండల మీదకి ఎక్కించడం, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ బాగోకపోవడం, ఇలాంటివి ఏమైనా రిపీట్ అయ్యే అవకాశం ఇక్కడ ఉంటుందంటారా? అంటే డ్రైనేజ్ అనేది ఇక్కడ మెయింటైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది తల్లి. వీళ్ళు కమ్యూనిటీ, మన రెసిడెన్షియల్ కమ్యూనిటీ లాగా వీళ్ళు రెసిడెన్షియల్ కమ్యూనిటీ ఏర్పాటు చేసుకొని వీళ్ళు కూడా సింక్లో గట్ట ఎటువంటి వ్యర్థాలు గట్ట వేయకుండా డ్రైనేజ్ నీట్గా ఎస్టీపీ కాబట్టి ఇటువంటి డ్రైనేజ్ అయితే ట్రీట్మెంట్ ప్లాంట్ ఇవన్నీ కూడా బాగానే అలాట్ చేశారు. ఈ లబ్ధిదారులు కూడా దీన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. ఇంకొక మాట సార్, ఇప్పటి వరకు అంటే వీళ్ళంతా కూడా నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఇస్తుంది. ఇకపై వాళ్ళ ఇంటి కోసం ఏమీ ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి కారు కొనుక్కునే
స్థాయికి కూడా వీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో కార్ పార్కింగ్కి కూడా ప్రభుత్వం యొక్క ఉద్దేశం వాళ్ళకి వ్యాలిడ్ పార్కింగ్, ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులకి ఇంటి ముందు స్థలం కూడా పార్కింగ్ ఉంది కాబట్టి కమ్యూనిటీ పార్క్ కూడా ఇవన్నిటికి అమ్యూజింగ్ వేకెంట్ ప్లేస్, అమ్యూజింగ్ పార్క్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ భవిష్యత్తులో అన్నీ కూడా సచివాలయం దగ్గర నుంచి, హెల్త్ సెంటర్ దగ్గర నుంచి, అంగన్వాడీ కేంద్రం నుంచి కూడా అన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఒక్క జీవితంలో సొంత ఇల్లు అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఆ కళ ఈరోజు వీళ్ళందరికీ నెరవేరుతున్నది. ప్రభుత్వం తరపున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు సొంత ఇల్లు లేదా మీకు? మాకు లేదమ్మా. ఇప్పుడు మేము పెళ్ళై 40 సంవత్సరాల కానీ సర్దే కడుతున్నాం. పెళ్ళై 40 సంవత్సరాలు అవుతుంది. మా పిల్లలకి లేవు, పిల్లలు కూడా వేరే ఉంటున్నారు అద్దెలు తీసుకుని, వాళ్ళకి కూడా వచ్చినాయి. ఇక్కడే వచ్చాయా? ఇక్కడే మా అబ్బాయికి, చిన్న అబ్బాయికి ఇక్కడే అందరూ కాలనీలో కలిసి డబుల్ బెడ్రూమ్ చిన్న అబ్బాయికి వచ్చింది. మా పెద్ద అబ్బాయికి జాగా ఇచ్చారు, అక్కడ గొలగావలో ఎక్కడో జాగా ఇచ్చారు తల్లి. మీకు మాకు ఒక సింగిల్ బెడ్రూమ్ 500 కట్టాం కదా. ఎంత కట్టారు మీరు? 500 కట్టాం. కట్టారా? 500కి ఇంకేమవసరం 500కే. ఏమనిపిస్తుంది ఇప్పటికీ? బాగుంది తల్లి. మేము చచ్చిపోయే ముందన్నా సొంత ఇల్లు వచ్చింది, అది సంతోషం. మాకు ఇప్పుడు వరకు లేవు కదా, ఆ లోటుతో అంతే. ఇప్పుడు నిజంగా ప్రాణం పోయినా పర్వాలేదు, మేము అందులో కొద్ది రోజులు ఉంటే చాలు, అది మా కళ నెరవేరినట్టే. ఇంకా మాకు ఇప్పుడు వరకు లేదు తల్లి. ఎంతమంది అమ్మా పిల్లలు? నాకు 2 అబ్బాయిలు. ఇప్పటి వరకు కూడా ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి అంటే ఏంటి? మన మిడిల్ క్లాస్ మరి ఇంకేం చేస్తాం తల్లి? మరి ఆ రెక్కల కష్టం మీద అతను, మాకు ఆస్తులు అయ్యి లేవు, అతని కష్టం మీదే బతికాం మేము. అలాగే సోఫాలు తయారు చేస్తారమ్మా. ఆ రెక్కల మీద అలా తయారు చేసి 2 పిల్లల్ని ఇంటర్ వరకు చదివించాం. ఆ తర్వాత ఇంకా వాళ్ళ సొంత అభిప్రాయంతో వాళ్ళ బాబు, ఒక చిన్న అబ్బాయి మెడికల్ షాప్లో చేస్తున్నాడు, పెద్ద అబ్బాయి స్క్రీన్ ప్రింటింగు, టీ షర్ట్లకి, జీన్ ప్యాంట్లకి వర్క్ చేస్తున్నారు. వాళ్ళ కొప్పాకలో ఉన్నారన్నమాట. వాళ్ళకి ఇక్కడ జాగా వచ్చింది గొలగావలని. అమ్మా ఇప్పుడు 40 ఏళ్ళు అయింది మీరు పెళ్ళయ్యి, ఇప్పటికొచ్చి 2 మగపిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు మీ సొంత ఇంటి కల అలా డైలమాలా ఉండిపోయింది. అంటే మీ అబ్బాయిల సంగతి వదిలేయండి, పోనీ వాళ్ళు చిన్న వయసు కాబట్టి. ఇప్పటి వరకు ఎందుకు రాలేదు మీకు అసలు? మరి ఎన్నిసార్లు పెట్టామో తల్లి. ఇప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పెట్టాము, వైఎస్ఆర్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఇక్కడే జాగాలు చూపించారు, వచ్చినాయి, మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ ఆ తర్వాత చంద్రబాబు గారు ఇక్కడ పెట్టినవి అయిపోయినాయి. మరి ఇప్పుడు జగన్ గారి దయవల్ల వచ్చినాయి మాకు. ఇప్పటికైనా వస్తుందని అనుకున్నారా మీరు? మరి అదే వస్తుంది అనుకోలేదు, కానీ వాళ్ళు నెరవేరినట్టే అనిపిస్తుంది. చూసుకున్నారా మీ ఇల్లు? చూసాం తల్లి, తాళాలు లేవు కానీ మామూలు పైనుంచి చూసాం. బాగానే ఇల్లులు తలుపులు తీసే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, చూసాం అమ్మా. బాగుంది తల్లి, బాగానే ఉన్నాయి. ఎలా అంటే కొన్ని డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, కిచెన్ రూమ్ బాగుంది. డబుల్ బెడ్రూమ్ మా చిన్న అబ్బాయి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చింది, వాళ్ళు 50,000 కట్టారు ఇప్పటికి. బాగున్నాయమ్మా. చాలు చాలు తల్లి, ఇంకా మాకు ఏటి కావాలమ్మా, మాకు ఏటి కావాలి, ఇంకా చాలు. దుఃఖం కన్నుకు వస్తుంది మీలో, ఎందుకంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, చనిపోయి ముందైనా ఒక సొంత ఇల్లు. ఇప్పుడు మా ఆయన గారు తీసుకురావడానికి నల్లపోతున్నారు, అతను రాలేదు, కాలుకి దెబ్బ దగ్గర 2 సంవత్సరాల నుంచి ఉన్నారు, అతను రాలేకపోతున్నారు. ఒకవేళ వచ్చినట్టయితే ఆటో మీద తీసుకొచ్చి ఇంకా కిందకి దిగలేరు, పైకి వెళ్ళారు, అలాగటి పరిస్థితి. పిల్లలే ఏదో తెచ్చి ఆడేస్తే తింటామన్నమాట మేమిద్దరం, ఇంకా అలాగా నెరవేరింది. మనల్ని ఎవరైనా చుట్టాలు కానీ ఎవరైనా బంధువులు పలకరించినప్పుడు ఎలా ఉన్నారు అనేది మొదటి మాట, ఎక్కడ ఉంటున్నారు అనేది 2వ మాట, సొంత ఇల్లేనా అనేది 3వ మాట. అలా మిమ్మల్ని అడిగినప్పుడల్లా బాధ అనిపించేదా? మరి బాధ అనిపిస్తుంది అమ్మ, లేని ఏడు చేస్తాం తల్లి. ఇప్పుడు సొంత ఇల్లు కొనుక్కోవాలంటే మాటలా తల్లి, బతకడమే కష్టం. మరి సొంత ఇల్లు కొనుక్కోలేం కదా. బాగుందమ్మా, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. మొత్తానికి కంగ్రాట్స్. అయితే అదే బాగా ఇంటి వాళ్ళు అవుతున్నాం, అది మీతో పాటు మీ పిల్లలకు కూడా అదే అంతేనండి. మా చిన్న అబ్బాయికి ఇక్కడే వచ్చింది. మీ పెద్ద వయసుతో, మీ పెద్ద మనసుతో ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరికి? జగన్ గారి వల్లే మేము ఇలాగ ఉన్న పింఛని కూడా ఇస్తున్నారు నాకు. ఇక్కడ నుంచి మరి 3,000 ఇస్తారంట. పిల్లలు కూడా ఏదో వాళ్ళకి కలిగింది ఇస్తున్నారు, బతుకుతున్నాం. అలా పర్వాలేదు, లోటు లేదమ్మా, బాగానే. కాకపోతే ఇప్పుడు అద్దె మిగులుతుంది, అద్దె కట్టి బతుకుతున్నాము. ఇప్పుడు అద్దె కట్టకుండా సొంత ఇంట్లోకి వస్తాం కదా, పర్వాలేదు ఇంకా.